దయతో అందరం కూర్చుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము ఏంటంటే, కోల్పోయిన ఈ దేవుడు మరలా ఇస్తాడు. అందరు చెప్పండి, కోల్పోయిన ఈ దేవుడు మరలా ఇస్తాడు. అందరు చెప్పాలి, అందరు మాటలు రావయింది. అందరు చెప్పండి, కోల్పోయినవి మరలా దేవుడిస్తాడు. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా. ఆ రోజులలో దేవుడు ముందు జరగబోయేది సేవకులతో మాట్లాడుతుండేది. సేవకులతో మాట్లాడి ప్రజలకు చెప్తుండేది. అప్పుడు ప్రజలు తప్పకుండా సేవకుడు ఏది చెప్పితే, దేవుని మాట తీసుకొని ఏది చెప్పితే అది చేస్తే తప్పకుండా గొప్ప విజయము సాధిస్తుండేది. ఈ రోజున కూడా దేవుని వాక్య భాగంలో నుండి తీసి సేవకులు ఏదైనా చెప్పినప్పుడు మనము లోబడి, నమ్మి లోబడి దేవుడు కార్యం చేయగలడని మనం ఒక నిశ్చయతకు వస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ధ్యానం చేసాము, ఎన్నోసార్లు చెప్పాను. షూనేము పట్టణం ఉంటుంది. షూనేము అనే పట్టణంలో ఒక కుటుంబము నివసిస్తున్నారు. అయితే ఎప్పుడు ఆ షూనేమి పట్టణం నుంచి ఎలీషా అనే దైవజనుడు అట్లా వెళుతూ ఉంటాడు. ఆ షూనేమి పట్టణస్థురాలు ఒక ఆమె పేరు రాయలేదు, ఆమె గనురాలు అని రాయబడి ఉన్నది. ఏంటట ఆమె పేరు? ఆమె పేరే గనురాలు. ఆ గనురాలు ఈ దైవజనుడు ఉన్నట్టున్నది, దేవుని సేవకుడు ఉన్నట్టున్నది. ఎప్పటికీ మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడని ఒకరోజు ఆహ్వానిస్తుంది. అయ్యా, మీరు దేవుని సేవకులు ఉన్నట్టున్నది, దేవుని భక్తులు ఉన్నట్టున్నది, మా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా అనంటే, ఆయన రాలేనమ్మా అన్నా కూడా, లేదయ్యా మీలాంటి దైవజనులు మా ఇంటికి వస్తే మాకు దీవెన కలుగుతుందయ్యా అని షూనేమి పట్టణస్థురాలు ఆమె ఆహ్వానిస్తే సరే అని ఎలీషా ఉంటాడు, దైవజనుడు. ఎలీషాతో సహకరించడానికి గెహాజీ అని ఒక పనివాడు ఉంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. షూనేమి పట్టణస్థురాలైన ఆ గనురాలు దగ్గరికి ఇంటికి వెళితే ఆ రోజున ఆమె భోజనం పెడుతుంది. అయితే భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. తన భర్తతో ఏమంటదంటే, మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు మంచి భక్తిపరుడయ్యా, అలాంటి వాళ్ళకు భోజనం పెడితే, అలాంటి వాళ్ళని గౌరవిస్తే మన కుటుంబంలో గొప్ప మేలు జరుగుతుందయ్యా అన్నప్పుడు వాళ్ళ భర్త కూడా ఒప్పుకుంటే ఆ దేవుని సేవకునికి ఒక రూమ్ ఇస్తారు. అయ్యా, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ అలసట తీర్చుకోవచ్చు, మీరు ఎప్పుడు వచ్చినా మేము భోజనం పెడతామయ్యా మీకు అని అన్నప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. ఎలీషాతో గెహాజీ ఉంటాడు. తర్వాత అట్లా వస్తూ పోతూ ఉంటే ఒకరోజు ఎలీషా ఏమంటాడంటే, ఈ అమ్మ మనల్ని ఇంత గౌరవిస్తున్నది కదా, ఇంత ఘనపరుస్తున్నది కదా, అసలు వాళ్ళ ఇంటిలో ఏమైనా లోటు ఉన్నదా అడిగి తెలుసుకో అని గెహాజీతో అంటాడనమాట. గెహాజీ వెళ్ళి, అమ్మ మమ్మల్ని ఇంత శ్రద్ధ భక్తులతో ఇంత గౌరవించడానికి కారణం ఏందమ్మా? మీలో ఏమైనా లోటు ఉందా? మీ గృహంలో ఏమైనా బాధ ఉందా? ఏదైనా సమస్య ఉందా? అది ఏదైనా దైవజనులు ప్రార్థన చేస్తే పోతుందమ్మా, మంచిగా ఉంటుందమ్మా అని అన్నప్పుడు ఆ షూనేమి పట్టణస్థురాలంటది, అయ్యా మాకు పిల్లలు లేరయ్యా, మాకు పిల్లలు లేక బాధపడుతున్నాము, మాకు బాగా వ్యవసాయం ఉన్నది, మాకు గొడ్డు గోద అన్నీ ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, విస్తారమైన పంటలు పండుతాయి,
అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నది, ఎలాంటి కొరత లేదు అన్నట్టుగా ఉన్నది. కానీ ఒక కొరత ఉందయ్యా, నాకు పిల్లలు లేరయ్యా అని అన్నప్పుడు ఆ గెహాజీ వెళ్ళి, అయ్యా ఆమెకు పిల్లలు లేరాట అన్నప్పుడు ఆమెను పిలువు అంటాడు. పిలిచినప్పుడు, అమ్మ వచ్చే సంవత్సరము నీ ఒడిలో ఒక కొడుకుంటాడు అనంటే ఆమె ఏమంటదంటే, అయ్యా నేను నమ్మలేను, నా యొక్క భర్త ముసలివాడు. చూడండి అక్కడ 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చూడండి. ఆమె పెనిమిటి ఎలాంటోడు? ముసలివాడు. ఆమెకు కుమారుడు లేడు, వ్యవసాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఆమె పెనిమిటి ముసలివాడు, ఆమెకు పిల్లలు లేరు అన్నప్పుడు ఎలీషా అంటాడు 16వ వచనంలో, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అని. నీ కౌగిట కుమారుడు ఉంటాడు. స్తోత్రం చెల్లిస్తామా? ఒక దైవజనుడు మాటిస్తున్నాడు. ఆ ముసలివాడా వయసువాడా ఈ పరిస్థితులను చూసే దేవుడైతే కాదు. మనం మనుషులను చూస్తాము, మనుషుల శక్తిని చూస్తాము, మనుషుల అంతస్తులు చూస్తాము, మనుషుల ఆడంబరాలు చూస్తాము, మనుషులకి ఇది సాధ్యమే అని మనము తీర్మానం చేస్తాము. కానీ ఏదైతే మనుషులకు అసాధ్యమని అంటామో, ఇది కాదు అని అంటామో, అది దేవుడు సాధ్యం అంటాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏదైతే అసాధ్యం అంటామో, మనకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. అందరూ అంటారా, నాకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము. హల్లెలూయా. మళ్ళొకసారి అంటారా, నాకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా అంటాడు, ఎలీషా పక్కన ఉన్న ఆ గెహాజీ అంటాడు పనివాడు, ఆయన ముసలాయనయ్యా, ఆయనకు పిల్లలు ఎట్లా అవుతారయ్యా? ఆమె కూడా అంటున్నది, అయ్యా నాకు పిల్లలు కారయ్యా. ఆమె ఏమంటారు చూడండి, ముందుకు చదవండి. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా ఏలినవాడా అలాగు పలుకవద్దు. ఒర్రే ఏందాట? దైవజనుడు ఏమన్నాడు చెప్పండి? వచ్చే ఏట ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడమ్మా అంటే దైవజనుడు చూసి ఏమనాలి? నాకు అదే కొరుతున్నదయ్యా, మంచిదయ్యా, దేవుడు చేయును గాక అనాలి. కానీ ఆమె ఆశలన్నీ కొట్టివేయబడ్డాయి. ఇక కాదు అని ఆశలన్నీ కొట్టివేయబడ్డాయి. ఆ ఆలోచనే లేదు, ఇక ఆలోచనే లేదు. ఎందుకు? మనుషులు చెప్పేది ఏంది? ఎలీషా పనివాడు చెప్పేది ఏంటిది? అతడు తన భర్త ముసలివాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినాన, ఈ పునరుత్థాన దినాన మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇది ఏది కాదు అని మనుషులంటే ఇది అవుతుందని మనం చెప్పగలిగే వారము. హల్లెలూయా. ఇది ఏది కాదు, ఈ కుటుంబం కూలిపోయింది, ఈ ఆరోగ్యం పాడైపోయింది, ఇదంతా ఆగమైపోయింది, ఇక ఏది సెట్ కాదు, కానే కాదు, అది ఎవ్వరి వల్ల కాదు అనంటే దేవుని వల్ల అవుతుంది. హల్లెలూయా. ఈమంటున్నది, దైవజనుడా నువ్వు నాతో అలాగూ అనవద్దు అని ముందుకు అడిగేసి ఇంకేమంటుంది? నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దా నేను. బాబురే, ఏంటట? నువ్వు అబద్ధం చెప్పొద్దయ్యా. దేవుని సేవకులు ఏదైనా అంటే చాలామందికి అబద్ధాల్లాగా అనిపిస్తుంది, అబద్ధాల్లాగా. కానే కాదు, ఈయన అట్లనే అంటాడు, ఆయన అట్లనే అంటాడు, ఇది కాదు, ఆయనకేం తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈమె కూడా అయ్యా నాతో అబద్ధము చెప్పదు. దేవుని సేవకుని నోటి నుండి వచ్చిన మాట అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి దేవుని సేవకుడు అంత భారముతో వట్టి మాటలు కాదు, జోకు మాటలు కాదు, కళ్ళబొల్లి మాటలు కాదు, అది జరగని విషయం చెప్తలేడు ఆయన. దైవజనుడు ఎంతో భారంతో ఏమంటున్నాడంటే, అమ్మా షూనేమీరాల గనురాల వచ్చే సంవత్సరం ఈ ఋతువున
నీ కౌగిటిలో ఒక కొడుకుంటాడమ్మా అని అంటే, దైవజనుడా ఆ మాట అనవద్దు అని ముందు అడిగేసి ఏమంటున్నది, నాతో అబద్ధము చెప్పద్దు అని అంటది. కానీ దేవుడు సేవకుని ద్వారా సెలవిచ్చినట్టుగా ఒక కుమారుడు కలిగాడు. చప్పట్లతో దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం చదువుదాము. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కన్నది. హల్లెలూయా. దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. అసలు వేసారిపోయింది ఆమె. ఈ మాటలు అనడానికి కారణము ఏంటిది చెప్పండి? ఆయన అనంగానే ఎగిరి గంతేనుండే అని మనం అనుకుంటాం, కానీ ఆమె అనుభవిస్తున్నది అక్కడ. ఏది జరగని పని. ఎన్నో మందులు తిన్నా, ఎన్నో వైద్యుల దగ్గరికి పోయినా, ఎన్నో తిరిగినా, నా వ్యవసాయ చేస్తుంటే ఈ ఆస్తిని తగలబెట్టిన, డాక్టర్లకు తగలబెట్టిన, ఎంత జరిగినా కూడా జరగలేదు. ఈ సేవకుడు ఒక మాట అనగానే అవుతుందా అని అనుకున్నది. కానీ దేవుడు గొప్పవాడు. మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన మాట ప్రకారము ఒక కుమారుడు కలిగాడు. హల్లెలూయా. ఫస్టే చెప్పిన వీళ్ళకు వ్యవసాయం బాగా ఉంది అని, పని వాళ్ళు ఉన్నారని, గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, చాలా పొలాలు ఉంటాయి. తన భర్త తాను వర్కర్స్తో పని చేపిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ కుమారుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మగారు ఇంటి దగ్గర ఉంటుంది, షూనేమీరాలు. వాళ్ళ డాడీతో ఆ వ్యవసాయం దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యవసాయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకేసారి నా తల పోతుంది, నా తలనొప్పి లేస్తుంది అన్నప్పుడు ఇంటికి పంపిస్తాడు. తలనొప్పి లేస్తుందట అని ఒక పనివానితో ఇంటికి పంపిస్తే ఇంటికి రాగానే చనిపోతాడు. చనిపోతే ఈ షూనేమీరాలనుకుంటుంది, అబద్ధమాడవద్దు అన్న, నన్ను బాధ పెట్టవద్దు అన్న, అయినా నా భర్త ముసలితనమందు నా యొక్క గర్భసంచి ఎండిపోయిన స్థితిలో కూడా దేవుడు నాకు కుమారుని ఇచ్చిండు కదా, ఇచ్చిన కుమారుని చంపేస్తాడా అని భర్తకు చెప్పకుండా, అంటే చనిపోయిండు అని చెప్పలే కానీ ఒక పనివాణ్ణి ఇచ్చి నేను దైవజనుని దగ్గరికి వెళ్తున్నా అని ఒక పనివాణ్ణి తీసుకొని అప్పుడు ఆ గాడిదల మీద ప్రయాణం చేసేది. గాడిదకు గంత కట్టించి వెళ్తూ ఉన్నది. ఎవ్వరు మందలిచ్చినా ఎవ్వరి మాట వినకు. అప్పుడు వాళ్ళ భర్త అంటాడు, ఈరోజు ఏమో దేవుని ఆరాధించే దినం కాదు కదా అంటే, ఏం కాదు. ఎక్కడ పడుకోబెట్టిందంటే ఆ బాబును దైవజనుడు పడుకుని ఆ మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్తూ ఉన్నది. దైవజనుడి దగ్గరికి వెళ్తూ ఉంటే దూరం నుండే కనిపెట్టి దేవుని సేవకుడు, అరే ఇప్పుడు వస్తున్నది ఏంది ఈ అమ్మ అనుకున్నాడు. ఆ పనివాడంటాడు, ఏందమ్మా అని అన్నా కూడా మందలిచ్చినా మాట్లాడకుండా ఆయన కాళ్ళ మీద పడుతుంది. ఏంటి అమ్మ, దేవుడు నాకు మరుగుపరిచాడు, ఈ మాట తెలియచేయలేదు, ఏం జరిగింది అంటే, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, నువ్వు రావాలి అని అన్నప్పుడు ఒక దండం ఉంటుంది దేవుని సేవకుని చేతిలో. ఆ దండం ఇచ్చి, గెహాజీ ఉంటాడు కదా, నువ్వు వెళ్ళి ఈ దండం ఆ బాబు మీద పెడితే లేస్తాడు అని అంటే, ఈ షూనేమీరాలంటది, లేదయ్యా నువ్వే రావాలి, నువ్వే వచ్చి నా పిల్లవాడిని బ్రతికియాలి అంటది. అప్పుడు దేవుని సేవకుడు వెళుతాడు. అంతకంటే ముందుగా గెహాజీ నేను దండం పెడితే లేస్తాడు అని బాగా ఎగురుకుంటూ పోయిండు. ఎంత దండం పెట్టినా కూడా లేవలేదు. ఎలీషా వెళుతాడు, వెళ్ళి తలుపులు వేస్తాడు, అందరినీ బయట ఉంచుతాడు. ఆ పిల్లవాని మీద ఇట్లా చాచి అతని నోటిలో నోరు ఉంచి ఊది దేవుని వైపు చూసినప్పుడు ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. చప్పలతో దేవుని స్తుతి. ఫస్టే చెప్పిన కోల్పోయినవి దేవుడిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? కోల్పోయినవి దేవుడిస్తాడు. ఈ షూనేమీరాలు, ఈ గనురాలు ఒక మంచి పని చేసింది. అయ్యో ఇయ్యక నా కొడుకునిచ్చాడు అని నెత్తి నోరు కొట్టుకొని చచ్చిపోయిండు అయ్యా, ఆ దేవుడు ఏం చేసిండయ్యా, ఆ దేవుడు నాకు అన్యాయం చేసిండయ్యా అనలేదు.
దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. హల్లెలూయా. అందరం చెప్దామా? దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు, అన్యాయం చేసే దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మంచి జరిగితేనే ఎగిరి గంతేయడం కాదు, మంచి జరిగితేనే స్తోత్రం చెల్లించడం కాదు, మంచి జరిగితేనే అనేకులకు సాక్ష్యం ఇచ్చి సంఘాలలో సాక్ష్యం ఇవ్వడం కాదు. చెడు జరిగినా కూడా ఇది దేని నిమిత్తం జరిగింది ప్రభువా, ఇది మరలా దీని వెనకాల ఏదో గొప్ప కార్యం ఉన్నదని నమ్మి విశ్వసించి ముందుకెళితే దేవుడు కోల్పోయినవి మరలా ఇవ్వగలడు. మనం దేవుని మీద సనగద్దు, వేసారిపోవద్దు, వెనుతీయద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం అర్పిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వెనుతీసే వారము కాదు, మనం ముందుకు సాగే వారము, మనం ప్రభు వైపు చూసి ముందుకు సాగే వారము. తన జీవితంలో అది జరిగినప్పుడు, ఆ పిల్లవాడు లేచినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే 37వ వచనంలో, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. చపర్లతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. వీళ్ళు స్కూల్లో ఉంటారు పిల్లలు, సండే స్కూల్ చెప్తారు. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షూనేమీయురాలు చేసిన పని ఏంటంటే, అయ్యా నేను కుమారుడు ఇస్తానని నమ్మడం లేదు అన్నది, అయ్యా నాతో అబద్ధం ఆడద్దు అన్నది. కానీ దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు, ఆయన నిజం చెప్పే దేవుడు, ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. మనకేదైతే అసాధ్యమో దేవునికి సమస్తము సాధ్యము. మనం ఏదైతే కాదంటామో అది ఆయన అవునంటాడు. మనకు ఊహకు మించిన కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ షూనేమీయురాలు పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది. మన పట్ల కూడా దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మన పట్ల కూడా ఆయన ప్రణాళిక ఉన్నది. ఆయన ప్రణాళిక ఉంటే ముందే మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే, రాబోయే కష్టకాలాన్ని, రాబోయే శ్రమకాలాన్ని, రాబోయే మంచి రోజులను, రాబోయే అద్భుతాలను దేవుడు మనకు తెలియచేస్తాడు. ఎప్పుడంటే నిరంతరం ఆయనతో సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఈ రీతిగా సంఘ సహవాసములో ఉంటూ, వాక్యం చదువుతూ, దేవుని యొక్క సేవకుని మాటలు వింటూ క్రమములో ఉంటా ఉంటే దేవుడు జరగబోయేటి చెబుతాడు, జరిగే విషయాలు చెప్తా ఉంటాడు. మన జీవితంలో ఏ కీడు వస్తుందో ముందే తెలియచేస్తాడు దేవుడు. కీడు వచ్చిన తర్వాత బాధపడి వేదన పడి అయ్యో దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు అనేటట్టు చెయ్యడు, ముందే దేవుడు తెలియచేస్తాడు. తెలియచేయాలి అనంటే మనము క్రమముగా నడవాలి, మన ఆలోచనలు దేవునికి అప్పచెప్పాలి, మన సర్వము ఆయనకు అప్పచెప్పి నువ్వే సమస్తం ప్రభువా అని ఆయన ఆలోచనలలో మనం నడిస్తే ఆయన మన జీవితాన్ని చాలా ఉన్నతంగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, తన కుమారుని కోల్పోయింది, దేవుడు లేపాడు, బ్రతికించాడు. రెండోసారి చూడండి, అదే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, చూడండి ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పినంటే, తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆ షూనేమీయురాలును ఎలీషా దైవజనుడు పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. చూడండి, మీకు ఇంత వ్యవసాయం ఉన్నా కూడా, ఇన్ని ఎద్దులున్నా కూడా, ఇన్ని గాడిదలున్నా, ఇంతమంది పని వాళ్ళు ఉన్నా కూడా దేవుడు క్షామకాలము రప్పింపబోతున్నాడు. ముందు జరగబోయేది దేవుడు తెలియజేస్తున్నాడు ఈ కుటుంబానికి. ఎలీషా దైవజనుడు పిలిచి అంటున్నాడు, క్షామకాలము అంటే కరువు కాలము రాబోతున్నది, ఒక కరువు రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ఉన్నతమైన వాళ్ళమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత ఉన్నా కూడా ఒక కరువు కాలాన్ని చూడవలసి వస్తుంది, ఒక ఆపదను చూడవలసి వస్తుంది. ఎంత మంచోనికైనా ఒక చెడ్డ రోజు ఉన్నది, ఎంత చెడ్డోనికైనా ఒక మంచి రోజు ఉన్నది. ఇక్కడ మంచి వ్యవసాయం జరుగుతున్నది, పని వాళ్ళు ఉన్నారు, షూనేమి పట్టణంలో వీళ్ళు ధనవంతులు. అయితే దైవజనుడు పిలిచి కరువు రప్పించబోతున్నాడు అన్నప్పుడు ఈమెమనాలి?
కొన్ని మనకు మింగుడు పడయి. మనకు అనుకూలంగా చెప్పితే ఓహో ఆహా అయ్యగారు మంచోడు, ఇట్లా అట్లా ఇట్లా అంటారు. ఒకవేళ అట్లా కాదు అని మీరు ఇట్లా క్రమంగా నడవాలి అంటే మనకు వెకసమవుతుంది. అట్లా కాదు, ఏదైనా మనల్ని హెచ్చరించినప్పుడు మనం వెంటనే లోబడాలి. అవును, ఏదో కరువు రాబోతున్నది అని ఎలీషా షూనేమి పట్టణస్తురాలకు ఒక మాట చెప్పాడు. రానున్న 7 సంవత్సరాలు కరువు రాబోతుందమ్మా. నీ పని వాళ్ళను, నీ పొలాలను, నీ పట్టణాన్ని విడిచిపెట్టి నీకెక్కడ అనుకూలమైతే అక్కడికి వెళ్ళి బ్రతుకు అంటాడు. చదవండి, ముందుకు చదవండి. 7 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు దేశములో క్షామము కలుగునని చెప్పి, దేశములో క్షామము కలుగుతుందని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో, ఎక్కడ ఉండడం అనుకూలమైతుందో అచ్చటికి పోవుడనగా అక్కడికి పోండి. దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడా లేదా? దేవుడు హెచ్చరిస్తాడా లేదా? హెచ్చరిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడతాడు, అయ్యా నువ్వు ఇది చేస్తే మంచిది కాదు, బాగుండదు, అయ్యా నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు ముందుకెళ్ళు అని దేవుడు మాట్లాడతాడు. దేవునికున్న గొప్పతనం అది. స్తోత్రాలు చెల్లిస్తాం అందరం. మన దేవునికున్న గొప్పతనం ఏంటంటే, అయ్యా నువ్వు ఇట్లా చేస్తే బాగుపడవు, ఈ మార్గంలో వెళ్ళాలి, ఇట్లా వెళితే మంచిగా అవుతుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నేను ఎన్నోసార్లు చెప్పిన, నేను కూడా ఢిల్లీలో స్థిరపడాలి, నాగ్పూర్లో స్థిరపడాలి, అక్కడ స్థిరపడాలి, ఇక్కడికి వెళ్ళాలి అని మన తలంపులు ఎన్నో కోరుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి అని మీకు తెలుసు. ఢిల్లీలో ఉన్న కొద్ది రోజులు, నాగ్పూర్లో ఉన్న, పంజాబ్లో ఉన్న, ఎక్కడ అటు వెళ్ళాలి, ఇక్కడేంది ఈ పల్లెటూళ్ళు పట్టుకొని ఏమేడుస్తాం అని అంటే, ఒక ప్రవక్త అన్నాడు, నువ్వెక్కడికి పోయినా బాగుపడవు, ఆ ముల్కల్ అనే ప్రాంతంలో ఉండు, కొంతమందిని నీకు ఇచ్చాను, వాళ్ళను కాయడానికి నేను నిలబెట్టాను, నువ్వు మధ్యలో పని ఎగ్గొట్టిపోతే ఎక్కడికి పోయినా మళ్ళా నిన్ను ఇక్కడికి గల్లా బట్టి తీసుకొని వస్తా అని చెప్పాడు. ఆ దైవజనుడు చెప్పాడు, నేను అన్నీ రెడీ చేసుకున్నాను. పోయి దేవుడు పాస్టమ్మను గట్టి చేశాడు. పాస్టమ్మ నేను రానంటే రాను, ఆ భాష కానీ భాష, నేను రానంటే రాను, అక్కడ నేను సేవ చేయాలా, ఈ ప్రాంతంలో చేయాలి. మనకు దగ్గర ఉంటుంది అంటే దగ్గరలు చూడద్దు, చావడానికి సేవ కొరకు చావడానికి బయలుదేరిన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి అంటే లేదు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మాట విన్నాము కాబట్టి ప్రశాంతంగా ఎంతో మందిని దేవుడు బలపరచడానికి సామర్థ్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ షూనేమి పట్టణస్తురాలకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, రానున్న దినాలలో ఒక 7 సంవత్సరాలు కరువు రాబోతున్నది, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండు, నీవు నీ కుటుంబము బయలుదేరండి అనంటే ఆమె తిరుగు చెప్పలేదు. ఇంత వ్యవసాయం విడిచిపెట్టి, ఇంత పెద్ద ఇల్లు ఇడిచిపెట్టి, ఇంత పని వాళ్ళని ఇడిచిపెట్టి దేవుడు బొమ్మంటాడు, అయ్యా కరువు వస్తుందా అయ్యా, రానియు చూద్దామనలేదు, వచ్చిన తర్వాత చూద్దామనలేదు. అయ్యా దైవజనుడా, దేవుడు నీకే మాట చెప్పాడో అది నెరవేర్చబడుతుంది, నేను వెళుతా అని వెళ్ళి ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయము, పనివారిని అందరిని వదిలిపెట్టి తన కుటుంబమును తీసుకొని ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలండి? మనకు కరోనా వస్తుందని కూడా ఒక గొప్ప దైవజనుడు లండన్లో గొప్ప ప్రవక్త చెప్పాడు. రానున్న దినాలలో ప్రపంచమంతా షేక్ కాబోతున్నది, ఒక వైరస్ రాబోతున్నది, ఒక తెగులు రాబోతున్నది. దానికి కరోనా అని మనోళ్ళు పేరు పెట్టింది, కానీ ఆ దైవజనుడు అయితే అన్నాడు, ఆ దైవజనుడు దానికి ఎన్నెన్నో పేర్లు, ముద్దు పేర్లు పెట్టిండు. కర్ణ వచ్చింది, అని కరోనా వచ్చిందని వీళ్ళు ఏమేమో పేర్లు పెట్టుకున్నారు. కానీ ఆ గొప్ప ఉపద్రవం రాబోతున్నది, ప్రపంచమంతా షేక్ కాబోతున్నది అని ఒక ప్రవక్త అన్నాడు. డబ్బుల ద్వారా ఒక రోగం రాబోతున్నది అన్నాడు. ముందే హెచ్చరించాడు దేవుడు. అది రానే వచ్చింది, ఎంతోమందిని స్మాష్ చేసింది. కుక్క కంటే హీనంగా చచ్చిపోయారు, సమాజ్ చేసే దిక్కు లేకుండా అయిపోయారు. దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? కరువు రాబోతున్నది. ఎన్ని సంవత్సరాలండి? వెంటనే ఆమె బయలుదేరింది. చూడండి, ఆమె బయలుదేరి
ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసాను. అందరం అందామా, దైవజనుని మాట చొప్పున చేసాను. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏమో గుడ్ న్యూస్ చెప్పితే, మంచి వార్త చెప్పితే సంతోషపడతారు, చెవులు సంతోషపడతాయి, హృదయం సంతోషపడుతుంది. ఒక్కొక్కసారి ఘాటు మాట చెప్పినప్పుడు ఎందుకు అంగీకరించం? ఒక్కొక్కసారి గట్టిగా చెప్పినప్పుడు ఎందుకు అంగీకరించం? ఒకసారి గద్దించినప్పుడు ఎందుకు అంగీకరించం? ఎప్పుడు ప్రేమ మాటలే చెప్పాలని ఎందుకు కోరుకుంటాం? దేవుడు చూడండి, అమ్మా నీకు కొడుకు కలగబోతున్నాడు అని చెప్పాడు దేవుని సేవకుని ద్వారా. ఇక్కడ అంటున్నాడు, అమ్మా నీకు కరువు రాబోతున్నది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు ఎక్కడన్నా తలదాచుకో అనగానే ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశానికి పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. 7 సంవత్సరాలు అక్కడ. దేవుడు కూడా ఏం చెప్పాడండి? ఎన్ని సంవత్సరాలు అన్నాడు? దేవుడు ఏది చెబుతాడో అది చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏది చెబుతాడో అది చేస్తాడు. ఒక్కటి కూడా అటు కానీ ఇటు కానీ చెయ్యడు ఆయన. ఏది చెప్పితే అది చేస్తాడు, ఏది చెప్పితే అది చేస్తాడు. బిలాము ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలను శపించడానికి నువ్వు రమ్మని బాలాకు అనేవాడు పిలుస్తూ ఉన్నాడు. బిలాముకు ఒక వరం ఉన్నది, దేవుడే ఇచ్చాడు. ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారని. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. అయితే బాలాక్ అనేవాడు ఇశ్రాయేలీలను శపించడానికి రానంటే కొంతమంది మనుషులను పంపిస్తే ప్రార్థన చేస్తే దేవుడు వద్దన్నాడు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు నా ప్రజలు, వాళ్ళ దగ్గరకు పోయి ఎట్లా శపిస్తావు అని అంటే, నేను రాను మీరు వెళ్ళండి అని అంటే, రెండోసారి బాగా ధనమిచ్చి గొప్ప గొప్ప వాళ్ళనిచ్చి, అయ్యా బాలాకు తగినవాడయ్యా, ఇంత ధనం తెచ్చాం మేము, మీరు వచ్చి ఒక్కసారి శపించండి అనంటే ఒకే మాట ఉంటుంది. దేవుడు మార్పు లేని దేవుడు. దేవునికి ఒకే మాట, ఆయన ఒక మాట సెలవిస్తే అదే అవుతుంది. మళ్ళీ ఈ బాలాకు అదంతా చూసి, ఈ బిలాము ఈ ధనమంతా చూసి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, వాళ్ళు మళ్ళీ వచ్చింది కదా దేవా, ఏం చేయమంటావు అని. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయాలి చెప్పండి? వద్దన్నది మరలా పదే పదే అడిగితే పో గంగలపడు, నాకు తెలియదు. వద్దు అని ఒకే మాట చెప్పుతా, తర్వాత నువ్వు దాని కొరకే ప్రార్థనలు చేస్తూ ఉంటే ఇక నువ్వే నష్టపోతావు. ఆ బిలాము ప్రార్థన చేస్తే దేవుడు పో అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఇక నీ ఇష్టం ఉన్నది కదా పో అన్నాడు. ఫస్ట్ వద్దని పొమ్మనే దేవుడు కాదు, ఆయన గుణము మనం ఎరగాలి. ఆయన ఒక మాట ఇస్తే అదే చేస్తాడని పోయాడు. మనందరికీ తెలుసు, గాడిద మాట్లాడుతున్నది. గాడిద ఎవరితో మాట్లాడుతుంది? అసలు గాడిదలు ఎవరితో మాట్లాడతాయి? మనుషులతో మాట్లాడతాయా? బిలాముతో మాట్లాడుతుంది. ఏ భాషలో మాట్లాడవచ్చు? గాడిద ఏ భాషలో మాట్లాడచ్చు? సరే, నేను అంత డెప్త్గా పోను. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక మాట అంటే ఆ మాట నెరవేరుస్తాడు. ఇక్కడ షూనేమి పట్టణస్తురాలకు కూడా నువ్వు వెళ్ళు, 7 సంవత్సరాలు కరువు రాబోతుందంటే ఫిలిస్తీయుల దేశానికి వెళితే ఇక్కడ ఆమె భూమి, ఆమె పని వాళ్ళు, ఆమె సమస్తము వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఒక ఏమంటారు శోధన, లేకుంటే ఒక పరీక్ష, ఒక టెస్ట్. దేవుడే పొమ్మన్నాడు. దేవుడు పొమ్మన్న తర్వాత ఆమె వెళితే వచ్చేసరికి ఇక్కడ ఏమి లేదు. ఇల్లు, భూములు, జాగలు అన్నీ వేరే వాళ్ళు తీసుకున్నారు. దేవుడు అట్లా చేస్తాడా? అలాంటి టైంలో మనం ఎట్లుండాలి? హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు ఆపత్కాలమందు నీవే నాకు అన్ని కాలాలందు అందులేని ప్రేమ నాపై, అందులేని ప్రేమ నాపై, మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే, మహాగణుడా మహాగణుడా నీకే వందనం, మహాగణుడా మహాగణుడా నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడెదం, దేవా దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడెదం, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడెదం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని సేవకుడు చెప్పాడు 7 సంవత్సరాలు వెళ్ళండి, కరువు వస్తున్నది అంటే 7 సంవత్సరాలు వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో ఉంటే వచ్చేసరికి వ్యవసాయం పోయింది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి, వేరే వాళ్ళు తీసుకున్నారు. అయినా దేవుడు న్యాయవంతుడే. ఫస్టే చెప్పాను, కోల్పోయిన ఇచ్చే దేవుడు. అందరం చెప్దామా, అందరం చెప్దామా, కోల్పోయిన ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, కోల్పోయింది ఈమె, కొడుకును కోల్పోయింది, దేవుడు ఇచ్చాడా లేదా? ఇక్కడ వ్యవసాయము, పని వాళ్ళు, తర్వాత వాళ్ళ గృహము కూడా, కోరి కోరి కట్టుకున్న గృహం కూడా వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆమె షూనేమి పట్టణానికి వచ్చేసింది. షూనేమి పట్టణానికి వస్తే ఏం లేదు, వేరే వాళ్ళ స్వాధీనంలో ఉన్నది, వేరే వాళ్ళ స్వాధీనంలో ఉన్నది. డైరెక్ట్గా ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది, ఆ దేశాన్ని ఏలుతున్న రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆలోచన ఏంటంటే, మీ ఆలోచన కూడా అదే అయి ఉండాలి. 7 సంవత్సరాలు ఇడిచిపెట్టిపోతే వేరే వాళ్ళు చేసుకోవద్దా అంటడా లేదా? 7 సంవత్సరాలు వదిలిపెట్టిపోయినావు అమ్మ, ఇక నీది నీకు అట్లనే ఉండాలనా, నీ ఇల్లు నీకు అట్లే ఉండాలి, నీ జాగా అట్లనే ఉండాలనా అని అంటారు ఎవరైనా, అంటారు ప్రియమైన దేవుడు. దేవుడు మాత్రము మనది మనకు కోల్పోయింది ఇచ్చే దేవుడు. చూడండి, షూనేమి పట్టణస్థురాలు ఆ షూనేమి ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ఏమీ లేదు, రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచనలు ఎట్లా దేవుడు కలుపుతాడో చూడండి. దేవుడు మంచి ఆలోచనలు కలుపుతూ ఉంటాడు. దేవుడే లోపల గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు కానీ మన పట్ల దేవుని ప్రణాళిక గొప్పది. స్తోత్రం చెల్లిజా, హల్లెలూయా. మనకు తెలియదు, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. నా మాట విని 7 సంవత్సరాలు పోతే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా, స్వాధీనం చేసుకొని అనుకున్నాడు దేవుడు. ఆమె రాగానే రాజు దగ్గరికి పోతుంది. అదే టైంలో రాజుకు ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే, ఎలీషా అనే దైవజనుడు ఎన్నెన్ని అద్భుతాలు చేసిండు, చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపిండట కదా. ఆ దైవజనుని గురించి వినాలి అని ఎలీషా పనివాన్ని పిలిపించుకుంటాడు. చపలతో దేవునిస్తూ తీసామా? దేవుడు ఎట్లా ఒక్కొక్కరికి ఆలోచన ఇస్తాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. మనందరికీ తెలుసు, మొర్దెకైను కూడా ఉరిపెట్టాలని హామాన్ అనేవాడు అనుకున్నాడు. అయితే ఒకసారి మొర్దెకై రాజును చంపేయాలని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే మొర్దెకై ఏం చేస్తాడంటే, అయ్యా వాళ్ళిద్దరు రాజును చంపుతారట అయ్యా అనంటే, అప్పుడు వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆ ఇద్దరిని ఉరిదీస్తారు. అయితే ఒకరోజు
మొర్దుకైకి హామాన్ అనేవాడు ఉరి పెట్టాలని అన్ని ప్లాన్ చేస్తాడు. రాజు హామాను మాట వింటాడు, అన్ని తయారు చేశాడు. కానీ ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా ఆ గ్రంథము తీసుకొని రండి అన్నప్పుడు ఆయన దృష్టి ఎక్కడికి పోయిందంటే, మొర్దుకై అనేవాడు రాజు అయిన నన్ను చంపడానికి ఇద్దరు ప్రయత్నం చేశారు అని అన్నప్పుడు ఆయన అంటాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసే వాళ్ళ గురించి చెప్పినోనికి ఏమని ఇచ్చారా అంటాడు. ఆలోచన, ఆ మాట చూడండి దేవుడు ఎట్లా మలుస్తాడో. మనుషుల ఆలోచనలను మలుస్తాడు, మనుషుల తలంపులను మాటలను మలుస్తాడు దేవుడు, పరిస్థితులను మలుస్తాడు. ఎప్పుడంటే ఆయనకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ కూడా షూనేమి పట్టణస్థురాలు రాజు దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఎవరున్నారంటే గేహాజీ ఉన్నాడు. గేహాజీ ఎవరంటే ఎలీషా పనివాడు. ఎలీషా పనివానికి రాజు దగ్గర ఏం పని అయ్యి అంటే రాజుకు ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు. ఏమనంటే ఎలీషా చేసిన అద్భుతాలు వినాలని గేహాజీని పిలిపించుకున్నాడు. అదే టైంలో షూనేమి పట్టణస్థురాలు ఆ బతికున్న కుమారుని పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు అంటాడు, అయ్యా చెప్పయ్యా ఎలీషా గురించి చెప్పు అనంటే చెప్తా ఉంటాడు. అయ్యా ఒక కుండలో విషం ఉన్నప్పుడు ఒక చిన్న పిండి వేస్తే బాగైందయ్యా. మేమందరం గొడ్డలు పట్టుకొని చెరువుకు పోతే నదికి వెళితే గొడ్డలతో కొడతా ఉంటే ఆ గొడ్డలి నదిలో పడుతుంది. ఒక చెట్టు కొమ్మ తీసి అక్కడ వేస్తే గొడ్డలి తేలింది. ఎలీషా గొప్ప దైవజనుడు అని చెప్తా ఉంటాడు. అక్కడ ఒక అబ్బాయి చనిపోతే ఆయన లేపాడయ్యా అన్నప్పుడు వీళ్ళు కనిపిస్తారు. అయ్యా ఆ అబ్బాయి ఇతనే చనిపోయి బ్రతికాడు అని చెప్తాడు. చపలతో దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్లా కలుపుతాడో చూడండి. మన సమస్యలకు పరిష్కారము దేవుడే. ఆయన దగ్గర మోకరించే సత్తా, ధైర్యం, ఆలోచన ఉంటే దేవుడు మన పరిస్థితులన్నీ మార్చగలడు, మన పరిస్థితులన్నిటిని మార్చగలడు. కోల్పోయినా ఇది అయిపోయింది, ఇది నష్టమైంది, అది నష్టమైంది అనుకుంటా అన్నీ వెనుకై ముందటేసుకుంటా బాధపడతా ఉంటే మనం ముందుకెళ్ళలేము. కోల్పోయినాయి మరలా ఇవ్వగలడు ఆయన. అయ్యా కోల్పోయినాయి వాటి కొరకు అడగడం లేదు, నీ చిత్తం ఏమున్నది అని ఆయన సన్నిధిలో మోకరించి అడిగితే దేవుడు మన పరిస్థితులను బాగు చేయగలడు. అందరం చెప్దాం బాగు చేయగలడు అని. స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. వెంటనే గేహాజీ అంటాడు, ఇదిగో అయ్యా నేను చెబుతున్న వ్యక్తి ఇతడే. ఆ అమ్మ షూనేమి పట్టణస్థురాలు ఈమెనే, బ్రతికించిన అబ్బాయి కూడా ఈయననే అయ్యా అన్నప్పుడు ఇక నువ్వు పక్కకు జరగాని, అమ్మ నీ బాధ ఏందో చెప్పు, నువ్వెందుకు వచ్చినవో చెప్పు అంటాడు రాజు. అప్పుడు ఆమె అంటది, అయ్యా 7 సంవత్సరాలు నేను ఈ దేశంలో కరువు ఉంటే ఫిలిష్తీయ దేశానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి నా ఇల్లు పోయింది, నా జాగ పోయింది, నా పొలాలు పోయినాయి, అన్నీ పోయినాయి అయ్యా. తీసుకున్న వాళ్ళు ఇవ్వడం లేదయ్యా, నాకు న్యాయం చెయ్యి అని అంటది. దేవుని వాక్యం అంటున్నది, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. నీళ్ళను ఎటు తిప్పితే అటు పోతాయి కదా. రాజుల హృదయాలు, రాజుల మనసులు కూడా దేవుని చేతిలో ఉంటాయి. రాజును గద్దించే దేవుడు, అధికారిని గద్దించే దేవుడు, రాజులను మార్చే దేవుడు, అధికారులతో కూడా మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ మాట చదవండి. ఆ మాట చెప్పగానే ఆ షూనేమి పట్టణస్థురాలు ఆ మాట చెప్పగానే 6వ వచనము, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజేసింది. అవునా అమ్మా, నిజమేనా? గేహాజీ చెప్పేది కరెక్టేనా అమ్మా? చనిపోయి బతికాడా నీ కుమారుడు అన్నప్పుడు నిజమేనయ్యా అన్నప్పుడు కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించాడు. ఆమె పక్షమున ఎవరిని నియమించాడు? ఒక అధికారిని నియమించాడు. ఇదిగో ఈ అమ్మ వచ్చింది సమస్య కొరకు, ఆ సమస్య అంతా నువ్వు తీర్చాలి అని ఒక అధికారిని పెట్టాడు. ఆమె సొత్తు యావత్తు ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇమ్మని సెలవు. చపర్లతో దేవుని స్తుతిద్దామందరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంటను తిన్నోడు ఆ పంట మొత్తం ఈమెకి ఇయ్యాలి.
భూమి విడిచినప్పటి నుంచి ఎవడైతే ఆ పంట చేశాడో ఆ పంట, ఆ సొత్తు ఈయనకి ఇచ్చేటట్టు చేయాలి. పోయినది తిరిగి ఇచ్చిన దేవుడు ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు, ఎవరిని ఏర్పాటు చేస్తాడో తెలియదు. రాజు ఒక అధిపతిని ఏర్పాటు చేశాడు. రాజు ఎలీషా కొరకు వినాలని ఆలోచన పుట్టించాడు. ఆ టైంలో గెహాజీ అతనికి చెప్తా ఉంటే సందర్భాలన్నీ మారిపోయినాయి. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం నిజంగా ఆయన సన్నిధిలో గడిపితే, నిజంగా ఆయన మాట వింటే, నిజంగా ఆయన వాక్కు ప్రకారం బ్రతికితే మనకు కొరత లేదు. మనం విజయము సాధిస్తాము. చపలతో దేవుని స్తుతిస్తాం. మనం తప్పకుండా విజయము సాధిస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు ఇది బాయే, అది బాయే, ఇది లేదా, అట్లా లేదా, గిట్లయితే బాగుండు, గట్ల ఇట్లా అనుకుంటా బ్రతికే బదులు ఇదిగో నా దేవుడున్నాడు, కోల్పోయిన ఎందుకు ఇయ్యడు? నా దేవుడు నా పక్షమున ఉండి అధిపతిని ఏర్పాటు చేస్తాడు, దేవదూతలను ఏర్పాటు చేస్తాడు, అధికారులతో మాట్లాడతాడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు, అసాధ్యమైంది సుసాధ్యము చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనుషులతో కాంది నా దేవుడు చేస్తాడని మనం ఎందుకు నమ్మకూడదు? మనం ఎందుకు విశ్వసించకూడదు? మన దేవుని ఎందుకు వెంబడించకూడదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండగలిగినాం. ఆమేన్ చెప్పారా? దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండగలిగినాం. ఆయన ప్రణాళిక వేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు మన కష్టాలలో తోడుండడా? మన బాధలలో తోడుండడా? మనకు సహాయం చేయడా? అనారోగ్యంతో బాధపడుతుంటే, ఆరోగ్యం లేక కృంగిపోతుంటే, సమస్యలతో సతమతమవుతుంటే, కోల్పోయిన వాటి గురించి ఆలోచన చేసి బాధపడతా ఉంటే దేవుడు మనకు న్యాయము చేయడా? అందరు చెప్పాలి, తప్పక న్యాయం చేస్తాడని. హల్లెలూయా! న్యాయము చేయడా? హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ టైంలో ఒక అధిపతిని ఏర్పాటు చేసి ఆమె సొత్తు ఆమెకి ఇచ్చే వరకు, సొత్తే కాదండి, నేను ఆశ్చర్యపోయినా, 7 సంవత్సరాలు పండిన పంట అంతా ఏం చేయాలి? ఇచ్చేయాలి, అంతే. రాజు హృదయాన్ని మార్చిన దేవుడు, ఎలీషాను వాడుకున్న దేవుడు, చనిపోయిన తన కుమారుని మరలా ఇచ్చిన దేవుడు, కోల్పోయిన తన భూమి అంతా, తన గృహమంతా మరలా ఇచ్చిన దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన అంటాడు, నిన్న నేడు నిరంతరము ఒకేలాగా ఉన్నా, ఊసరవెల్లిలాగా మారే దేవుడను కాదన్నాడు. ఆయన రంగులు మార్చే దేవుడు కాదు. మనుషులు ఈజీగా రంగులు మారుస్తారు, మాట మారుస్తారు, కానీ దేవుడు ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఇది నాతో కాదు అనని దేవుడు, ఇది నాతో కాదు, ఇది నా వల్ల కాదు అనే దేవుడు కాదు. ఇది నాతో అవుతుంది, ఒక మాట సెలవిస్తే అవుతుంది. ఒకప్పుడైతే లాజరు చనిపోతే మరియా మార్తా వాళ్ళిద్దరు అక్కలు అంటున్నారు, అయ్యా చనిపోయి 4 రోజులు అయింది అయ్యా, వాసన బట్టి ఉంటుంది అయ్యా, వద్దయ్యా అని అంటే చాలా బాధపడతాడు. సమాధి దగ్గరికి పోయి లాజరు బయటికి రా అంటాడు. కోల్పోయిన లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా! వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా కాదయ్యా, కాదయ్యా, కాదు. మనం ఎంతకాలం కాదు కాదు కాదని బతుకుదాం? అవుతుంది, ఏదైనా అవుతుంది. దేవునికి సాధ్యమే, దేవునికి సాధ్యమే. దేశం మారాలి, గ్రామం మారాలి, మన జీవితాలు మారాలి, మన కుటుంబాలు మారాలి, పరిస్థితులు మారాలి అని ఎందుకు స్టెప్ తీసుకోకూడదు? ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? ఎందుకు నమ్మకూడదు? ఎంత గొప్ప సమస్య అయినా దేవునికి ఎంతది ప్రియమైన దేవుని బిడ్డలారా. సముద్రం పొంగుతా అంటే అందరూ మేము చచ్చిపోతున్నామని అరుస్తూ ఉంటే, ఏ సముద్రం ఆగు అన్నాడు. అంత గొప్ప దేవుడు. అంతకన్నా గొప్ప సమస్యలు వచ్చినాయా మనకు? చిన్న చిన్న సమస్యలకే మనం భయపడిపోకూడదు. రండి, ఈ సమయంలో అందరం మోకరించి, ప్రభువా నీకు సమస్తము సాధ్యమే.